అంతకుముందు మేము వేరుశెనగ కావాలంటే మా జిల్లా కేంద్రానికి వెళ్తే మా నాన్న పాస్బుక్ దారిపోసుకొని దెబ్బలు తినేసి వచ్చిన రోజులు ఉందన్న. మా నాన్నగారు అక్కడ ఏమంటున్నారంటే మేము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాము, కానీ ఈరోజు మాటల ముఖ్యమంత్రి కాకుండా చేతల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిదిన చూస్తున్నాము అట్లానే అంటున్నందుకు మాకెంతో సంతోషం. ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే రైతులకు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైన ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇదంతా ఘోరం పరిస్థితి ఎప్పుడు లేదు. ఇంత ఘోరంగా మాకు నీళ్ళు లేవు. 4 గంటలకు వచ్చింది సార్, రాత్రి 4 గంటలకు. ఇప్పటిదాకా ఆన్లైన్ చేసి ఇదేం కొత్త సిస్టమ్. ఇంతకు ముందు ఇక్కడ రాత్రి పోయిద్దరు. కనీసం ఇక్కడ నీళ్లు బెటర్ ఇల్లు సొసైటీలు ఒక్కొక్కడు పెద్ద మనుషులు ఉన్నారు, పడిపోతే ఎట్లుంటుంది. ఫస్ట్ ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్పాలా, కామారెడ్డిలో 4-5 సొసైటీలు ఉన్నాయి. సొసైటీకి చొప్పున బ్యాగులు వాడేసి ఎక్కడి సొసైటీ అక్కడ ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే, రైతులకు ఇంత అవస్థ ఉండకపోతుండే. ఇంత ముందు పబ్బం ఉన్నప్పుడు ఈ పబ్బం లేదు. ఇంతకుముందు మంచిగా ఉండే ఎక్సమోతో కష్టాలు కోసలు దేనికైనా లైన్. మార్నింగ్ 4 o'clock నుండి వచ్చి 6 నుంచి లైన్ లో నిలబడితే ఇప్పటికి 1 అవుతుంది. మాకు తిండి లేదు, టీ లేదు, ఏం లేదు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం.